నమస్కారం. మన ఈనాటి చారిత్రక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం శాతవాహనుల చరిత్రలో ఒక అత్యంత ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన ఘట్టాన్ని చూడబోతున్నాం. ఒకవైపు అద్భుతమైన సాంస్కృతిక స్వర్ణయుగం నడుస్తుంటే, సరిగ్గా అదే సమయంలో శకుల దండయాత్రల వల్ల ఒక పెద్ద ప్రాణసంకటమైన ముప్పు వచ్చిపడింది. అసలు ఈ రెండు పరిణామాలు ఒకే సమయంలో ఎలా జరిగాయి? ఆనాటి రాజుల పరిస్థితేంటి? భౌగోళికంగా, ఆర్థికంగా వచ్చిన పెను మార్పులేంటి అనేది ఈ స్టడీ గైడ్ ద్వారా మనం చాలా వివరంగా తెలుసుకుందాం. సరే, అసలు విషయాలు ఒకదాని తర్వాత ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో ఈనాటి మన అజెండాలో చూద్దాం. ముందుగా శాతకర్ణి తదనంతర యుగం, ఆ తరువాత రాజులు వారి సాహిత్య కృషి, మూడోది శకుల విజృంభణ, నాలుగోది ప్రాదేశిక నష్టాలు, మరియు చివరికి ఆ భయంకరమైన ఓడరేవుల సంక్షోభం. ఇవన్నీ కలిసి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా కుదిపేశాయో వేగంగా చూసేద్దాం. మొదటి భాగం: శాతకర్ణి తదనంతర యుగం, వారసత్వం మరియు మార్పు. ఒక సుదీర్ఘమైన, చాలా స్థిరమైన పాలన ముగిసిన వెంటనే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఇక్కడ ఈ టైంలైన్ గమనించండి. రెండో శాతకర్ణి ఏకంగా 56 సంవత్సరాల పాటు చాలా సుదీర్ఘంగా పాలించాడు కదా. ఆయన తర్వాత అపీలక, మేఘస్వాతి, కుంతల శాతకర్ణి, 15వ రాజైన పులోమావి, ఆ తర్వాత హాలశాతవాహనులు పగ్గాలు చేపట్టారు. ఇదొక నాయకత్వ మార్పు మాత్రమే కాదు, ఒక సరికొత్త సాంస్కృతిక విప్లవానికి నాంది అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. రెండో భాగం: రాజులు వారి సాహిత్య కృషి, సాంస్కృతిక శిఖరాగ్రం. ఈ కొత్త రాజుల పాలన కేవలం రాజకీయానికే పరిమితం కాలేదు సుమా, ఇది శాతవాహన సామ్రాజ్యపు సాంస్కృతిక శిఖరాగ్రమని చెప్పాలి. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ పట్టికలో ఆ కాలపు సాహిత్య పురోగతి ఎంత అద్భుతంగా ఉందో ఇట్టే అర్థమైపోతోంది. వాత్స్యాయన కామసూత్రాలు, కథాసరిత్సాగరం లాంటి ప్రసిద్ధ గ్రంథాల్లో కుంతల శాతకర్ణి పేరు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. పైగా ఆయన ఆస్థానంలోనే శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం, గుణాఢ్యుడు బృహత్కథను రచించాడు. ఇక 15వ రాజైన పులోమావి విషయానికొస్తే, కణ్వవంశానికి చెందిన సుశర్మను అతనే చంపాడని మత్స్యపురాణం చెబుతోంది. ఇక హాలుడి గురించి ప్రత్యేకంగా చెప్పాలా? స్వయంగా ఆయనే ప్రాకృత భాషలో గాథాసప్తశతిని అద్భుతంగా సంకలనం చేశాడు. లీలావతి కావ్యం, అభిధాన చింతామణి, దేశీనామమాల ఇవన్నీ హాలుణ్ణి కీర్తిని ఎప్పటికీ నిలిచిపోయేలా చేశాయి. ఎంత గొప్ప సాహిత్య వారసత్వం కదా. కాని ఇక్కడే అసలు మలుపు. మూడో భాగం: శకుల విజృంభణ, పెరుగుతున్న ముప్పు. ఒక పక్క సాహిత్యం, సంస్కృతి అంతలా వర్ధిల్లుతుంటే, ఇంకో పక్క ఈ సామ్రాజ్యానికి ఒక పెను ముప్పు ఎదురైంది. దిగువ సింధులోయ అంటే శకద్వీపం నుంచి వచ్చిన ఈ శకులు మొదటి శతాబ్దం నుంచే దాడులు మొదలుపెట్టారు. దానికి అతిపెద్ద ఆధారం ఈ విక్రమశకం. క్రీస్తుపూర్వం 58లో ప్రారంభమైన ఈ శకం ప్రాచీన కాలంలో ఒక గొప్ప విజయానికి ప్రతీక అని చెప్పాలి. ఉజ్జయినిని శకులు ఆక్రమిస్తే ప్రతిష్ఠానపు పాలకుడైన విక్రమాదిత్యుడు వాళ్లను తరిమి కొట్టాడు. దానికి గుర్తుగానే ఈ విక్రమార్క శకం మొదలైందని కాలకాచార్య కథానక అనే జైన గ్రంథం చెబుతోంది. ఆ విక్రమాదిత్యుడు బహుశా మన కుంతల శాతకర్ణే అయ్యుండొచ్చు అన్నది చరిత్రకారుల గట్టి నమ్మకం. అంటే ప్రారంభంలో మన శాతవాహనులు వాళ్లను బాగానే ధీటుగా ఎదుర్కొన్నారన్నమాట. అయితే ఆ విజయం ఎంతో కాలం నిలవలేదు. నాలుగో భాగం: రాజ్య విస్తీర్ణ నష్టం మరియు నహపానుడు, కుంచించుకుపోయిన సామ్రాజ్యం. మొదటి దెబ్బకు శకులు వెనక్కి తగ్గినా మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో వాళ్లు విజృంభించారు. భూమకుని నాయకత్వంలో మళ్లీ పైకి లేచిన క్షహరాట వంశ శకులు నహపానుడి రాకతో శాతవాహనులకు అసలు కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఆ దండయాత్రల తీవ్రత చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. మాళవ, సౌరాష్ట్ర, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర కొంకణ, రాజస్థాన్ ఇలా వరుసగా అత్యంత కీలకమైన ప్రాంతాలన్నింటినీ నహపానుడు ఆక్రమించేశాడు. ఒకప్పుడు దక్కన్ పీఠభూమి మొత్తం వ్యాపించి ఉన్న సువిశాల శాతవాహన సామ్రాజ్యం ఈ దెబ్బతో కేవలం ఆంధ్రదేశ ప్రాంతాలకు మాత్రమే కుంచించుకుపోయింది. ఇది నిజంగా వాళ్ల చరిత్రలో ఒక చీకటి అధ్యాయం అనే చెప్పాలి. ఐదో భాగం: ఆర్థిక, ఓడరేవు సంక్షోభం, వాణిజ్య విచ్ఛిత్తి. కేవలం భూభాగాలు కోల్పోవడం మాత్రమే కాదు, దానివల్ల జరిగిన అసలు నష్టం వాణిజ్యం మీద పడింది. రోమన్ సామ్రాజ్యంతో సముద్ర వాణిజ్యం చేసి విపరీతమైన సంపదను పోగేసుకున్న ఆ వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. దీనికి ఒక పక్క గ్రీకు ఆధారం ఉంది చూడండి. పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ గ్రంథంలో రాసిన ఈ వాక్యం గమనించండి. శాందర్స్ కాలంలో కళ్యాణి రేవును శకులు ఆటకాయించి అచితికి చేరే ఓడలను బరిగజి చేరుస్తున్నారు. అర్థమైంది కదా.
శాతవాహనుల ఆర్థిక వెన్నెముకను విరిచేయడానికి శకులు ఎంత వ్యూహాత్మకంగా వాళ్ల ఓడరేవులను అడ్డుకున్నారో, వాణిజ్యాన్ని బలవంతంగా మళ్లించారో ఈ ప్రాథమిక ఆధారం మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఇదిగో, ఈ రెండు కాలాల మధ్య ఉన్న తేడా చూస్తే అసలు పతనం ఎంత భయంకరంగా ఉందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. పక్షం ఏలో చూడండి, పెద్ద సారంగేనస్ అంటే రెండో శాతకర్ణి కాలంలో ఈ కళ్యాణీరేవు ఎంత భద్రంగా ఉండేదో, విదేశీ వాణిజ్యం ఎంత అద్భుతంగా సాగేదో తెలుస్తోంది. కాని పక్షం బీకొచ్చేసరికి పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. శాందర్స్ అంటే సుందర శాతకర్ణి కాలం నాటికి ఆ రేవు శకుల చేతుల్లో చిక్కుకుపోయింది. నౌకలన్నే బలవంతంగా దారి మళ్లించబడ్డాయి. రాజ్యానికి కాసుల వర్షం కురిపించిన ఆ ప్రధాన రేవు కాస్త పూర్తిగా నాశనమైపోయింది. హాలుని తర్వాత వచ్చిన రాజులంతా కేవలం పేరుకే రాజులుగా మిగిలిపోయారు. ఒక గొప్ప సువర్ణయుగం కాస్త శకుల దాడుల వల్ల ఎలా కుప్పకూలిపోయిందో ఈ విశ్లేషణలో మనం స్పష్టంగా చూశాం. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సగం రాజ్యం పోయి, రేవులన్నీ మూతపడి, పూర్తిగా ఛిద్రమైపోయిన ఈ సామ్రాజ్యాన్ని తిరిగి నిలబెట్టడానికి ఆ తదుపరి గొప్ప పాలకుడు గౌతమీపుత్ర శాతకర్ణి ఎలా ముందుకొచ్చాడు? అసలు ఆ కోల్పోయిన వైభవాన్ని ఆయన ఎలా సాధించాడు? ఆ అద్భుతమైన చరిత్రను మనం తదుపరి విశ్లేషణలో తప్పక తెలుసుకుందాం. ఈనాటి చారిత్రక ప్రయాణంలో నాతో పాటున్నందుకు ధన్యవాదాలు.